అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఆంధ్ర వాళ్ళు మాత్రం కంద చెట్టు కానీ బచ్చల చెట్టు కానీ పూజ చేస్తారు. ఇది పొలాల అమావాస్య అంటారండి మా సైడు. దీనికైతే 5 పోగుల దారం పోసి ఒక పసుపు కొమ్ము కట్టాలి. ఈ చెట్టుకి చక్కగా అలంకరించి పసుపు కుంకుమ గంధము అన్నీ వేసి ఒత్తిపత్తి అన్నీ వేసి పూజ చేసుకోండి. దీనికి 9 రకాల కూరలతోటి ఓన్లీ తాలింపు వేయకుండా పులుసు పెట్టాలండి. ఆడపిల్ల అయితే వడలు పెట్టాలి. ఒక్కొక్క పాపకి 9 వడలు పెట్టాలి. మగపిల్లగాడు కూడా ఉంటే 9 పూర్ణాలు పెట్టాలి. దీంట్లో పాలు నెయ్యి వేసి అమ్మవారి చెట్టు మొదట్లో పోయాలండి. అది ఎలా దండం పెట్టాలంటే, అమ్మ తల్లి పోలాలమ్మ తల్లి నీ ఇల్లు పాలు నెయ్యితోటి అలుకుతాను, నా ఇల్లు చిన్నపిల్లల బాత్రూము లెట్రిన్ తోటి అలుకు అని దండం పెట్టాలంటండి మా అత్తగారు చెప్పారు. దీన్ని ఆ మట్టి తీసుకొని మీరు మీ బొడ్డులో పెట్టుకోవాలండి. నావెల్ అంటారు కదా, దాంట్లో పెట్టుకోవాలండి. అదే మెయిన్. సంతానం లేని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సంతానము కలుగుద్దండి. ఇది మా సైడ్ అయితే ఇది నమ్మిక. మరి మీ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు.